యేసుక్రీస్తు సేవకురాలిగాను అపోస్తరాలిగాను ఉండుటకు పిలువబడిన దానను, సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన దానను అయిన సిస్టర్ దీప పంచుకొను దివ్యవాక్కు. ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మందరినీ సాదరముగా ఆహ్వానించుచున్నాను. ఈనాటి మన ధ్యానాంశము యేసుక్రీస్తు శిలువపై ఉండి పలికిన మొట్టమొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపుము. ప్రియ స్నేహితులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవైన ప్రభువా, నీ పవిత్ర పాదాలను ముద్దుడుచున్నాము తండ్రి. ప్రభు, ఈ తపస్కాలంలోకి ప్రవేశించిన మమ్మందరినీ దీవించి ఆశీర్వదించండి. నీవు పలికిన మాటలలోని సత్యాన్ని మేము గ్రహించి తదనుగుణంగా ప్రభువా మేము నడుచుకొని నీ ప్రియ శిష్యులుగా ఉండుటకు మమ్మందరినీ ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నా తిలకిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా పేరు పేరున దీవించి వారి కుటుంబాలలో నీవు ప్రభువా ఏ ప్రణాళిక వేసి ఉన్నావో, ఏ మంచి వారి కుటుంబాలలో ఈ తపస్కాలంలో జరగాలని నువ్వు కోరుచున్నావో తండ్రి, వాటిని జరిగించండి తండ్రి. ఈ యొక్క వాక్యమును వినునప్పుడు, మేము ఈ వాక్యమును బోధించినప్పుడు మీరు మాతో ఉండండి తండ్రి. మమ్ములను దీవించి నీ యొక్క పవిత్రాత్మశక్తి ద్వారా నడిపించుమని, వాక్యమును గ్రహించి జీవించి చాటుటకు మాకు మరొక గొప్ప అవకాశమును దయచేయమని నీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ స్నేహితులారా, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము, తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము. నేను యేసు ప్రభువులో తన వెలుగులోనికి వచ్చిన తరువాత మొట్టమొదటిగా నేను కనుక్కున్న సత్యం ఏంటంటే, ప్రియ స్నేహితులారా, నాలో ఉన్న పాపాన్ని నేను కనుగొన్నాను. గడచిన జీవితంలో ఏమేమి జరిగాయో నా కండ్ల ముందు నిలిచాయి. అప్పుడు ప్రతి పాట నేను పాడుకుంటున్నప్పుడెల్లా నా యొక్క ఆలోచనలు, నా మాటలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ప్రభు, మొట్టమొదటి మాట, ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించుము. ఘోర పాపినైన నన్ను క్షమించితివి, నీ చెంత చేరదీసి కృప నింపితివి. ఘోర పాపినైన నన్ను క్షమించితివి, నీ చెంత చేరదీసి కృప నింపితివి. ఎంచతరమని కృపా చేసినావు త్యాగము, వివరించలేనయా ఎనలేని ప్రేమను, వివరించలేనయా ఎనలేని ప్రేమను, గమనించలేదయా నీరాకను దేవా. ఎన్ని మాళ్ళు నా హృదిని ప్రేమతో తాకిన, ఇన్ని నాళ్ళ నా బ్రతుకు శాంతి పొందలేదయా. నా పాపము మోయుటకు వచ్చినావ మెస్సయ్య, గమనించలేదయా. ప్రియ స్నేహితులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనంలో, దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు అని ప్రభువు చెప్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం నేను ఒక గ్రామంలో సువార్త పరిచర్యలో ఉండగా అక్కడ దీక్ష తీసుకున్న సహోదరులు ఉన్నారు. ఆ సహోదరులలో ఒకరికి చెప్పాను, బాబు, ఇంకొక అతన్ని పిలుచుకొని రండి, కొంచెం పని ఉందని చెప్పాను. ఆ దీక్ష తీసుకున్న వ్యక్తి
చెప్తున్నాడు, అమ్మ వేరే వాళ్ళని పంపించండి, ఎందుకంటే నేను ఆ వ్యక్తితో మాట్లాడడం లేదు. ప్రియ స్నేహితులారా, పరిపూర్ణుడు పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు యొక్క దీక్షను తీసుకొని ఆయన చెప్పిన మాటలను పాటిస్తాను, ఈ దీక్షను నిశ్చయముగా అకుంఠిత దీక్షతో నేను ముందుకు నడుస్తాను, ప్రభు యొక్క శ్రమలను ధ్యానిస్తాను, ఆయన యొక్క పుణ్యకార్యంలో నేను పాల్గొంటాను అనే దీక్ష తీసుకున్న వ్యక్తి నేను ఇంకొక వ్యక్తితో మాట్లాడడం లేదు అనంటే, ప్రియ స్నేహితులారా, మనల్ని ఎంతగానో ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఒక మాట, తండ్రి వీరు చేయునదేమో వీరు ఎరుగరు, కనుక వీరిని క్షమించుము. అయితే ఈ దీక్ష తీసుకున్న వ్యక్తి తాను వేసుకున్న తెల్లని దుస్తుల వల్ల కానీ, లేకపోతే ఈ దీక్షా సమయంలో తను పాటిస్తున్న ఆచారాల వల్ల కానీ, లేక ఇంకా ఏదైనా త్యాగ కృత్యాల ద్వారా కానీ, దేవునికి అర్పించే అర్పణ వస్తువుల వల్ల కానీ దేవుణ్ణి మెప్పించగలడా? దేవుణ్ణి స్తుతించగలడా? దేవునిచ్చే ప్రీతిపాత్రుడని అనిపించుకోగలడా? ప్రియ స్నేహితులారా, మనము దీక్ష తీసుకొని ఈ యొక్క తపస్కాలంలో ఇది చేస్తాను ఇది చేయనని మనం అనుకుంటాము, కానీ ఏది చేయవలసి ఉందో అది మనము మర్చిపోయినట్లయితే, ఏమారినట్లయితే, ప్రియ స్నేహితులారా, మనము పొందుకోవాల్సిన గొప్ప అనుగ్రహాన్ని మనం కోల్పోయే అవకాశం ఉంది. ఈ యొక్క తపస్కాలంలో ఉన్న మనమందరం కూడా దేవుని యొక్క శ్రమలను ధ్యానించడమే కాదు కానీ ఆయన చెప్పిన మాటల మీద మనం ధ్యానం సాగించాలి. ఇదిగో నీ బలిపీఠ కానుకను తీసుకొని వచ్చినప్పుడు నీ సహోదరునిపై నీకు మనస్పర్ధ ఉన్నట్లు తెలిసిన ఎడల నీ కానుకను పీఠము వద్దనే పెట్టి నీ సహోదరునితో మొట్టమొదటిగా సఖ్యపడుము అని ప్రభువు మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనము దీక్ష తీసుకున్నామంటే, ఈ తపస్కాలంలో దేవునితో ప్రయాణం చేస్తున్నాము అనంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువు ఏమి చెప్పాడు, నేను ఏం చేస్తున్నాను, ప్రభువు చెప్పిన మాట ఏంటి, నేను నడిచే జీవిత విధానం ఏంటి అని మనం తెలుసుకోవాలి. ప్రియ స్నేహితులారా, మన యొక్క కుటుంబంలో కానీ మన యొక్క సమాజంలో కానీ ఎవరైనా చనిపోతే ఆ యొక్క న్యూస్ అందజేస్తారు, పలానా వ్యక్తి చనిపోయారంటమ్మా అని చెప్తారు. చెప్పగానే వెంటనే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే ఒక ప్రశ్న ఏంటంటే, ఆయన చనిపోయేటప్పుడు ఎవరితో మాట్లాడాడు, చివరిగా ఏమని మాట్లాడాడు, దేని గురించి చెప్పాడు అని అంటారు. అలాగే ఒక కూతురుతో, ఒకవేళ తండ్రి చనిపోయి ఉంటే, లేకపోతే తల్లి చనిపోయి ఉంటే, కూతురు కానీ కొడుకుతో కానీ ఏమంటామంటే, నీకు ఫోన్ చేశాడా, నీతో ఏం మాట్లాడాడు, ఏమైనా చెప్పాడా, ఎవరి గురించి చెప్పాడు, ఎవరి గురించి శ్రద్ధ తీసుకోమని చెప్పాడు అని మనం అడుగుతాం. ఆ విషయాల మీద చాలా దృష్టి సాగిస్తాం. ఎందుకంటే ఆ చివరి మూమెంట్స్, అప్పటిదాకా మనము వాళ్ళతో జీవిస్తాము, మాట్లాడుతూనే ఉంటాము, వాళ్ళతో మనము ప్రయాణం చేస్తూ ఉంటాము, నార్మల్గా అనేక విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాము జీవితంలో. కానీ చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏంటంటే, చివరిగా ఆయన ఏం చెప్పాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా, అంటే చాలా ముఖ్యమైనదిగా మనము పరిగణిస్తాము. అదే నేను యేసు ప్రభు యొక్క విశ్వాసంలోనికి పూర్తిగా రాకముందు పూజ అయితేనేమి, ప్రార్థనలు అయితేనేమి, నార్మల్గా అంటే సర్వసాధారణంగా ఏదో వెళ్తున్నాను, అటెండ్ అవుతున్నాను, అలా ఎలాంటి అంటే ఒక నాలో ఇలా నేను పాల్గొంటున్నాను, దేవుని యొక్క
బలిపీఠ సన్నిధికి వచ్చి నేను దేవుని యొక్క శ్రమలలో పంచుకుంటున్నాను, లేదా దేవుని యొక్క మరణ పునరుత్థాల గురించి ధ్యానిస్తున్నాను, నా దేవుడు ఎంత త్యాగం చేశాడు నా కోసం అనే విషయాల గురించి నేను ఫస్ట్లో యేసు ప్రభు భక్తిలోకి రాకముందు నేను పట్టించుకునేదాన్ని కాదు. ప్రియ స్నేహితులారా, తెలిసిన తరువాత, అంటే మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారు చనిపోయిన విషయం మనం గుర్తు తెచ్చుకొని మా అమ్మ ఇలా చెప్పేది, మా అన్న ఇలా చెప్పేవాడు, మా తమ్ముడు ఇలా చెప్పేవాడు అని వారు మరణించిన గడియలు మనం గుర్తు తెచ్చుకుంటే ఎంతో బాధపడతాం, ఎంతో మనసు నొచ్చుకుంటాం. కొంతమంది ఏడుస్తూ ఉంటారు. అంటే సంవత్సరాల తరబడి వారు చనిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది, 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, కానీ మళ్ళీ ఆ సందర్భాలని గుర్తు తెచ్చుకొని, చివరి గడియల్ని గుర్తు తెచ్చుకొని, మా నాన్న ఇలా బాధపడ్డాడు, మా చెల్లి ఇలా బాధపడింది, మా తమ్ముడు ఇలా బాధపడ్డాడు అనేసి గుర్తు తెచ్చుకొని మరీ బాధపడుతూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, నీకోసం నా కోసం ప్రాణాన్ని దారపోసి చివరి రక్తపు బొట్టు వరకు కూడా నీకోసం నా కోసం ఆలోచించిన యేసుక్రీస్తు శ్రమల కాలంలో ఉన్న మనము ధ్యానించాల్సిన విషయం ఏంటంటే, నన్ను ప్రేమించిన నా దేవుడు చివరి మాట ఏం చెప్పాడు, అయితే ఆ చివరి మాటలను నేను పాటిస్తున్నానా అని మనం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం చూసినట్లయితే ఈ దీక్ష తీసుకున్న వాళ్ళైతేనేమి, మనం తపస్కాలంలో ఉన్నప్పుడు మనం కొన్ని ప్రమాణాలు చేస్తాం దేవుడికి. నేను ఇలా జీవిస్తాను, నేను ఇది చెయ్యను, నేను ఇలా ఉంటాను, నేను ఈ కార్యం దేవానికి ఇష్టం లేదు, ఇట్లా నేను చెయ్యను అని. ఒకవేళ అబద్ధాలు ఆడుతున్నట్లయితే ఇంకొకసారి నేను అబద్ధం ఆడను, నేను దొంగతనం చెయ్యను, లేదా నేను వ్యభిచరించను, లేదా నేను ఇదిగో నిష్టగా నేను చెప్పులు వేసుకోను. ఇవన్నీ కూడా ఎన్నో తీసుకుంటూ ఉంటారు. ఎందుకు తీసుకుంటామంటే ఏదైనా దేవుని దగ్గర అనుగ్రహం పొందడానికి, ఒక విషయాన్ని మనం పొందుకోవడానికి, ఇది నాకు కావాలి దేవుడి దగ్గర నుండి, నేను ఈ త్యాగం 40 రోజులు త్యాగం చేసినట్లయితే ఇది దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు అన్న ఒక విషయంతో కూడా ఈ యొక్క దీక్షను తీసుకుంటారు. కొంతమంది ఏం తీసుకుంటారంటే, నాకు ఏది అవసరం లేదు ప్రభువా, నీ కోసం మాత్రమే నేను ఈ దీక్ష చేస్తున్నాను అని తీసుకుంటారు. కానీ ఈ యొక్క మనం తీసుకునే దీక్ష, ప్రియ స్నేహితులారా, అప్పుల సమస్య అయి ఉండొచ్చు, లేకపోతే కుమార్తెకో కుమారుడికే పెళ్ళి కాకుండా ఉన్న సందర్భంని బట్టి వాళ్ళకి పెళ్ళి కావాలని అనుకోవచ్చు, ఉద్యోగం దొరకకపోవచ్చు, అనారోగ్యం ఉన్న వ్యక్తికి ఆరోగ్యం కోసం కావచ్చు, లేకపోతే వివాహ గొడవలు కావచ్చు, పేదరికం కావచ్చు, కుటుంబాల్లో కలతలు కావచ్చు, పరీక్షలలో ఉత్తీర్ణత కావచ్చు, ఇలా ఇంటర్వ్యూలో విజయం కోసం కావచ్చు, లేకపోతే కట్న కానుకల వేధింపులు కావచ్చు, ఉద్యోగ స్థలంలో మనశ్శాంతి లేని సందర్భాలు కావచ్చు, ఏదో ఒకటి ఈ విషయాల నుండి విడుదల కావాలి, ఇది కావాలి ప్రభు అని మనము కొంతమంది దీక్ష తీసుకుంటారు. అయితే ప్రియ స్నేహితులారా, ఇవన్నీ మనకు కావాలంటే ఒకే ఒక విషయం మనం చేయవలసింది ఏంటంటే, యేసు ప్రభువు సిలువలో నుండి పలికిన మొట్టమొదటి మాటను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఏది పొందాలన్నా దేవుడి దగ్గర మన ప్రక్కన ఉన్న సహోదరి లేక సహోదరుడే అన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి ప్రియ స్నేహితులారా. ఎందుకంటే ఈ యొక్క దీక్షలో మనం ఎన్ని నియమాలు పాటించినా, ఎంత తపస్సు చేసినా, ఎన్ని గంటలు దేవుని ముందు కూర్చొని ప్రార్థన చేసినా, నీవు మన యొక్క పక్కన వ్యక్తిని గురించి మనము జాగ్రత్త తీసుకున్నట్లయితే, మన పక్కన ఉన్న వ్యక్తిని ప్రేమించినట్లయితే ప్రియ స్నేహితులారా, ఏది కూడా మనతో రాదు. ప్రైజ్ ది లార్డ్.
తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్న ప్రభు ప్రార్థన మనమందరము కూడా ఈరోజు చేయవలసి ఉంది ప్రియ స్నేహితులారా. ఎందుకనగా శిలువ మీద ఉన్న ప్రభువును దూషిస్తూ, అవమానిస్తూ, నిందావాక్యాలు పలుకుతూ, సవాలు చేస్తూ, నానా విధాలుగా హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసే మాటలు మాట్లాడే ఆ యొక్క ప్రజల గురించి, వారి బలహీనతల గురించి, ఈయనను నిందిస్తుంటే, ఈయనను అవమానిస్తుంటే ఆ విషయాల గురించి దేవుడు యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అనగా, ఇక్కడ వాళ్ళు గేలి చేస్తుంటే, నిందావమానాలు పలుకుతుంటే ప్రభువు దృష్టి దేని మీద ఉందంటే వారి యొక్క బలహీనతల మీద. ప్రభువా, వీరు బలహీనులు కాబట్టే ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ప్రభువా వీరిని క్షమించండి, తండ్రి వీరిని క్షమించండి ప్రార్థన చేస్తున్నాడు ప్రియ స్నేహితులారా. అలాగే ప్రభు చెప్పినారు, నీ శత్రువులను ప్రేమింపుడు, నిన్ను దూషించు వారిని, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. అయితే కొంతమంది అంటారు, అమ్మా నాకు శత్రువులు ఎవరూ లేరు, నేను ఏ తప్పు చేయడం లేదు, కానీ వాళ్ళే నన్ను ఇష్టపడడం లేదు, వాళ్ళే నాతో మాట్లాడడం లేదు, నేనేం చేయాలి? నేను మాట్లాడుతున్నాను తనతో, కానీ వాళ్ళు నాతో మాట్లాడడం లేదు, నేనేం చేయాలి ఇప్పుడు? వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను, కానీ అయినా కూడా వాళ్ళు నాతో మాట్లాడడం లేదు. ఈ విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మాట్లాడకపోయినా, గ్రహించకపోయినా, నిన్ను పట్టించుకోకపోయినా, కానీ ఒక విషయం ఏంటంటే, దేవుని ముందు నీవు కానీ నేను కానీ దేవుని ముందు పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా ఉండవలసిన అవసరం ఉంది. వాళ్ళు మాట్లాడడం లేదు, వీళ్ళు మాట్లాడడం లేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు అని అంటే, ప్రియ స్నేహితులారా, మరి ఇప్పుడు సర్వం ఒక్క మాటతోటే యేసు ప్రభువు ఈ లోక పక్షవాత రోగికి నడకనిచ్చారు, గ్రుడ్డివాణ్ణి స్వస్థపరిచారు, అలాగే మూగవాళ్ళు మాట్లాడేటట్లు చేశారు, చనిపోయిన వారిని జీవంతో లేపారు ప్రభు. మరి అలాంటి కిందికి దిగిరా, నువ్వు నిజంగా దైవ కుమారుడవైతే దిగిరా అని సవాలు చేస్తున్న వ్యక్తులను చూసి ప్రభువు రాలేరా ఒక్క మాటతో? వీళ్ళేంది నన్ను ఇలా గేలి చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారని రాలేరా? ప్రియ స్నేహితులారా, దేవుని కంటే ఈ లోకంలో ఎవరు కూడా గొప్పవాళ్ళం కాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఎవరి పుణ్యం వారిదే. ఒకవేళ నీవున్న పరిస్థితిలో ఎవరైనా నీతో మాట్లాడడం లేదు, లేక నిన్ను పట్టించుకోవడం లేదు, లేక నువ్వు చెప్పింది వినడం లేదు, లేక నిన్ను బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, నిన్ను అసలు హింసిస్తున్నారు అనంటే దేవుడు చూస్తలేడా? దేవుడు గమనించడం లేదా? కాబట్టి ఈ దీక్షా సమయంలో ముఖ్యంగా నేను చెప్తున్నాను, దీక్షాపరులు, అలాగే ప్రతి క్రైస్తవురాలు కూడా ధ్యానించాల్సిన విషయం, ప్రభువు వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. మన హృదయముల మీద రాసుకోవాలి ప్రియ స్నేహితులారా. పాపమలినం అంటకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం మనది. ఓకే, ఒక వ్యక్తి సరే మాట్లాడకపోతే లేదా నిన్ను పట్టించుకోకపోతే నువ్వేం చేయాలంటే, నువ్వు వెళ్ళి మాట్లాడావు అయినా మాట్లాడడం లేదు, నువ్వు వారి మంచి కోరావు అయినా నిన్ను గుర్తించడం లేదు, అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. నేను యేసుప్రభు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత నేను చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఎక్కడైనా నాకు ఎవరితోనైనా మనస్పర్ధ వస్తే లేకపోతే బాధ కలిగితే నేను దివ్య పూజా బలిలో ఫాదర్ అప్పం ఎత్తినప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభు నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నానో అదిగో ఆ సహోదరుని కూడా, ఆ సహోదరిని లేదా ఆ సహోదరుడిని కూడా నేను అలాగే ప్రేమిస్తున్నాను. ఎవరి కోసం అంటే, నేను ప్రేమించిన వాళ్ళని తీసుకురాను అక్కడికి బలిపీఠం దగ్గరికి. ఎవరైతే
నాకు బాధ కలిగే విషయం కానీ, లేదా వాళ్ళు నా గురించి బాధపడుతుంటే కానీ నేను చేసే ప్రార్థన ఏంటంటే, 2 సార్లు ఫాదర్ అప్పమెత్తినప్పుడు, ఫాదర్ యేసుప్రభు యొక్క రక్తాన్ని, ద్రాక్ష రసాన్ని ఆశీర్వదించినప్పుడు నేను చేసే ప్రార్థన, ప్రభువా నిన్ను నేను ఏ విధంగా ప్రేమిస్తున్నానో ఇదిగో నా సహోదరుని అలాగే ప్రేమిస్తున్నాను, నా సహోదరుని నేను అలాగే ప్రేమిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఈ ప్రార్థన చాలా శక్తివంతమైనది. మనలను దేవుని దృష్టిలో అపవిత్ర ప్రజలుగా ఉండకుండా పవిత్ర ప్రజలుగా చేసే గొప్ప ప్రార్థన ఈ ప్రార్థన. వారికి తెలీదు, ప్రభువా ఇదిగో నేను నీ బైబిల్ చదివాను తండ్రి, ఇదిగో ఇప్పుడే నువ్వు నాకు చెప్తున్నావు, నీ శత్రువులను ప్రేమించని నువ్వు చెప్తున్నావు ప్రభువా. కాబట్టి మనం చేయాల్సిందేంట ప్రియ స్నేహితులారా, సాధన చేయాలి. సాధన చేయకుండా ఏ విషయాన్ని కూడా మనం చేయలేం. ఇంతకుముందు నేను యేసుప్రభు వెలుగులోనికి రాకముందు అంధకారంలో ఉన్నప్పుడు నేనేం చేసేదాన్ని అంటే, చిన్న విషయం నన్ను ఎవరైనా అన్నారనుకోండి, ఇంకా ఆ చిన్న విషయం నన్ను ఒక్క మాట అంటే నాకు నిరూపించాలి, మీరు ఇలా నన్ను అన్నారు, నేను ఇలా కాదు అనుకుంటూ నేను నిందావాక్యములు పలుకుతూ వారిని సవాల్ చేసేదాన్ని. ప్రియ స్నేహితులారా, నా జీవితమే ఇప్పుడు నేను ఇక్కడ సాక్షిగా నిలబడ్డానంటే ప్రియ స్నేహితులారా, నా జీవిత సాక్ష్యమే. నేను కూడా అలాంటి అంధకార స్థితిలో ఉండే ఇప్పుడు నేను చేసే ఒకే ఒక ప్రార్థన, ఎప్పుడైనా సరే నా జీవితంలో ఏదైనా నా ప్రార్థన ఉందంటే, మనము ప్రతి ఒక్కరూ ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్క క్రైస్తవులు ఈ తపస్కాలంలో నేను దేవుని యొక్క మార్గంలో నడుస్తాను అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే ప్రియ స్నేహితులారా, హృదయం మీద రాసుకోవాలి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. కొంతమంది రోజు బైబిల్ చదవరు, కొంతమంది బైబిల్ వాక్యాన్ని వినరు, కొంతమంది చర్చికి వెళ్ళరు, కొంతమంది ఏ పుస్తకం వారు చదవరు, ఏ పునీతుల గురించి చదవరు. కానీ వారు మంచి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కొంతమంది తెలియక అంధకారంలో జీవిస్తూ ఉంటారు. కానీ ప్రియ స్నేహితులారా, క్రైస్తవురాలు అని పిలువబడుచున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ధ్యానం చేయాల్సిన విషయం ఏంటంటే, నేను దేవుని వాక్యాన్ని వింటున్నాను ప్రతిరోజు, నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాను ప్రతిరోజు, నేను యూట్యూబ్లో అనేక మంది బోధకులు చెప్పే విషయాలు నేను గ్రహిస్తున్నాను, తెలుసుకుంటున్నాను. అయితే ఎన్ని చదివినా, ఎన్ని విన్నా, ఎన్ని చేసినా కూడా మన యొక్క దివ్యమైన మందు ఏంటంటే మన ప్రక్కన ఉన్న సహోదరులు. వారిని ప్రేమించకుండా, వారిని కన్సిడర్ చేయకుండా, వారితో సఖ్యపడకుండా ఈ తపస్కాలం ఎవరికి కూడా ఫలవంతం కాదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ దేవుడు మనకు అందించే ఈ ఫలాన్ని మనం పొందుకోవాలంటే తప్పకుండా ఈ తపస్కాలంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని ప్రతిరోజు దివ్య పూజా బలిలో మనము ప్రార్థన చేయాలి. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 18వ వచనము, తాను శోధింపబడి వ్యధనొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సాయపడగలరు. ప్రార్థనలో ఏకీభవించుదాం. ఓ ప్రేమగల ప్రభువా, హద్దులు లేని నీ ప్రేమను మా హృదయములో ఎల్లప్పుడూ ధ్యానించే స్వభావాన్ని మాకు దయచేయండి తండ్రి. మా ప్రభువా, ఈ యొక్క తపస్కాలంలో ఉన్న మమ్మందరినీ కూడా ప్రభు, నీవు సిలువపై మాట్లాడిన 7 మాటలను కూడా ధ్యానించి ప్రభు, ఇదిగో ఈరోజు దివ్యవాక్కు మేము వినియుండగా నా తండ్రి, మా బలహీనతల మీద నీ దృష్టిని ఉంచి, మేము బలహీనులమని తెలిసి, ఇదిగో ప్రభువా నువ్వు ప్రార్థన చేసి ఉన్నావు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపుము. నా తండ్రి ప్రభు, ఈరోజు నీవు చేసిన ప్రార్థన మా ప్రార్థనగా ఉంచండి తండ్రి. ఈ యొక్క గ్రహింపును మాకు దయచేయండి తండ్రి. ప్రభు,
మా యొక్క తోటి సహోదరులు ఎవరైనా సరే ప్రభువా తప్పు చేయనప్పుడు వారి మీద వేరేగా మాట్లాడకుండా ప్రభు నీవు వారి బలహీనతల పట్ల ఏ విధముగా కరుణ చూపావో దయ చూపావో తండ్రి, మేము కూడా వారి కోసం ప్రార్థించి దయచూపి కరుణ చూపే మంచి మనసును మాకు దయచేయండి ప్రభువా. ఈ యొక్క దివ్యవాక్కును విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో ప్రభువా శాంతి సమాధానాలు దయచేయండి. ఈ తపస్కాలంలో ప్రభువా ఎదుర్కొనే ప్రతి ఒక్క శోధనను వేదనను ప్రభువా నా తండ్రి నీ యొక్క పరిశుద్ధమైన రక్తంతో ప్రభువా వారు జయించులాగున ప్రభు ఫలవంతం చేసుకునేలాగున ఆశీర్వదించుమని తండ్రి ఈ వాక్యమును దీవించి ప్రతి ఒక్క కుటుంబంలో ఆశీర్వాదాలను దీవెనలను దయచేయమని నజరేయుడా యేసు ప్రభువా నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమున అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, యేసు నామమందే సంపూర్ణ విజయము, యేసు నామమందే సంపూర్ణ స్వస్థత, యేసు నామమందే సంపూర్ణ విడుదల. పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అమూల్యమైన దానిని మనలో జరిగించుచు ఉత్తమ విషయములను పొందుపరచునుగాక, ఆమెన్. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఆయనకు ఏది ఇష్టమగునో అది యేసుక్రీస్తు ద్వారా మన యందు వనర్చునుగాక, ఆమెన్. నిత్యుడైన సత్యుడైన యేసుక్రీస్తునకు సదా స్తుతి స్తోత్రము మహిమ కలుగునుగాక, ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, వచ్చే వారం దివ్యవాక్కు కార్యక్రమంలో యేసుక్రీస్తు శిలువ మీద ఉండి మాట్లాడిన రెండవ మాట మీద ధ్యానం చేసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మనందరినీ దీవించునుగాక, ఆమెన్.